హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎటువంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో నేను చేసిన ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పును కొలుచుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దీనిలోకి వాటర్ వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దీనిలోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళు వేసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటున్నాను. ఇవి నానేలోపు నేను పులిహోర కోసం వేరొక గిన్నెలోకి 2 గ్లాసుల దాకా బియ్యం వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 గ్లాసుల నీళ్లు వేసుకొని అన్నం పొడి పొడిగా వచ్చేటట్లు వండుకోవాలి. ఇక్కడ అన్నం పొడి పొడిగా రావడం కోసం నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈలోపు ఒక బాణలి తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ మినపగుళ్ళు, పావు స్పూన్ శనగపప్పు, గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవి మొత్తం ఎర్రగా వేగే వరకు సన్నని మంట పైన వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి పావు స్పూన్ మిరియాలను వేసుకోవాలి. తర్వాత మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ పసుపు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 పెద్ద సైజు నిమ్మకాయల జ్యూస్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పోపు చల్లారిన తర్వాత దానిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మన ఫస్ట్ రెసిపీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పరమాన్నం కోసం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ దాకా బియ్యం తీసుకొని దానిలోకి వాటర్ వేసి 2 టైమ్స్ వాష్ చేయాలి. ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ వేసి స్టవ్ వెలిగించాలి. అన్నంని మనం రోజు వండుకునే దానికంటే కాస్త ఎక్కువగా ఉడికించుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ నుండి 3/4 గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగి అన్నం దగ్గరగా అయిన తర్వాత దానిలోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత పరమాన్నంలోకి వేసుకోవాలి. అంతే, మన సెకండ్ ప్రసాదం పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ వెలిగించుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికేటప్పుడు పైన వచ్చిన తెల్లని తేటని తీసేయండి. ఇక్కడ శనగపప్పు ఉడికేలోపు నేను బెల్లాన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లంని తీసుకుంటున్నాను. ఈలోపు శనగపప్పు ఉడికిపోయింది.
దాన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పుకు ఒక గ్లాస్ బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దానిలోకి చిన్న పావు గ్లాస్ అంత వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. బెల్లం కరిగిపోయి కాస్త చిక్కబడిన తర్వాత దానిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇది దగ్గర పడిన తర్వాత దానిలోకి పావు స్పూన్ ఇలాచీ పొడి వేసి 2 స్పూన్ల దాకా నెయ్యి వేయండి. ఇది టేస్ట్ కోసం మాత్రమే. తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలోకి 2 కప్పుల గోధుమ పిండిని వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మైదాతో కూడా చేసుకోవచ్చు. దీనిలోకి 2 స్పూన్ల చక్కెర ఇంకా పావు స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలా కలుపుకొని పిండికి సరిపడా వాటర్ వేసుకొని కాస్త మెత్తగా కలుపుకోండి. చపాతీ పిండి కంటే కాస్త మెత్తగానే ఉండాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్న గోధుమ పిండిని మరలా ఒకసారి కలుపుకొని పూర్ణం ముద్దలు ఎంత సైజు అయితే తీసుకున్నామో అంతే సైజు గోధుమ పిండిని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణం ముద్దని గోధుమ పిండి ముద్దలోకి స్టఫ్ చేసి దగ్గరగా సీల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ లేదా పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి చేతితో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పెనం పైన వేసి చుట్టూ నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. అంతే, తాడు ప్రసాదం భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి. ఈలోపు నేను ముందుగా నానబెట్టుకున్న మినపగుండ్లు నానిపోయాయి. వీటిని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని రుబ్బుకునేటప్పుడు నేను ఇక్కడ ఎటువంటి నీళ్ళు యాడ్ చేయట్లేదు. మనము మినపగుండ్లని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నప్పుడు వచ్చే వాటరే సరిపోతాయి. పిండిని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి మార్చుకుంటున్నాను. ఇదే పిండిని నేను వేరొక బౌల్లోకి కొంత సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పిండి పూర్ణం బూరెలు తయారు చేయడం కోసం మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న మినపపిండిలోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గారెలు ఇక్కడ ఆయిల్ వేడెక్కకుండా వేస్తే గారెలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. ఫోర్త్ ప్రసాదం మినపగారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న మినపపిండిలోకి చిటికెడు ఉప్పు, 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయ్యేలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణం మిశ్రమాన్ని తీసుకొని
నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ తయారు చేసుకోవాలి. ఇలాగే అన్ని బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క దాన్ని పిండి మిశ్రమంలో ముంచి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రైకి వేయండి. 5వ ప్రసాదం పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.